అల్పపీడన ప్రభావం దక్షిణ కోస్తా సీమాంధ్రలో జోరుగా వానలు, రహదారులు జలమయం, పంటలు నీట మునిగాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో రహదారులు జలమయమయ్యాయి. రైతులు పంటలు నీట మునిగాయి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అధిక వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వానలతో పలు గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు, కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. రహదారుల మీద నీరు నిలిచిపోవడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం రాబోయే 24 గంటల్లో మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు, చిత్తూరు, కడప, తూర్పుగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు. ఈ వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటలు నీట మునిగాయి. వర్షాలు ఇంకా కొనసాగితే పంటలు పాడయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అనేక ఎకరాల్లోని వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. రైతులు తమ పొలాలకు వెళ్ళలేకపోతున్నారు. గ్రామాల మధ్య రోడ్లు తెగిపోవడం, రవాణా స్తంభించిపోయింది. నగరాలు, పట్టణాల్లో రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీళ్లు ఇళ్లలోకి చేరింది. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తిరుపతిలో వర్షం కారణంగా రహదారులు నీటితో నిండిపోయాయి. తిరుమల మార్గంలో కొండ చర్యలు జారిపడే ప్రమాదం ఉండడంతో అధికారులు యాత్రికులకు హెచ్చరికలు జారీ చేశారు. మండల స్థాయిలో అధికారులు సాయపడుతున్నారు. రెవెన్యూ, పోలీసులు, ఫైర్ సిబ్బంది అత్యవసర సహాయ చర్యలు చేపట్టారు. తక్కువ స్థాయి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. అవసరమైన చోట బోట్లను వినియోగించి రక్షణ చర్యలు జరుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గాలుల వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం ఉధృతం ఉండడంతో బీచ్ ప్రాంతాల్లో పర్యాటకులను పోలీసులు వెళ్లనివ్వడం లేదు. ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించింది. అవసరమైన చోట తక్షణ సహాయం అందించాలని ఆదేశించింది. ఆహారం, తాగునీరు, ఔషధాలు అందుబాటులో ఉండే చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లాలు ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే 2 రోజులు వర్షాలు కొనసాగుతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై దుబాయ్ కంపెనీలతో చర్చలు. అమరావతిలో లైబ్రరీ నిర్మాణానికి శివాభా గ్రూప్ 100 కోట్ల విరాళం. ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలపై దుబాయ్ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి విదేశీ కంపెనీల సహకారం అందించాలన్న ఆశయంతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదే సమయంలో అమరావతిలో లైబ్రరీ నిర్మాణానికి శివాభా గ్రూప్ 100 కోట్ల విరాళం ప్రకటించింది. దుబాయ్లోని ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విస్తరణ, ఐటీ, పర్యాటకం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనువైన రాష్ట్రమని, మంచి రోడ్లు, విద్యుత్ సదుపాయాలు, నైపుణ్యమైన మానవ వనరులు రాష్ట్రానికి బలం అని చెప్పారు. ఇన్వెస్టర్లకు పూర్తి మద్దతు, పారదర్శక విధానాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దుబాయ్లోని పలు కంపెనీలు నిర్మాణ, రియల్ ఎస్టేట్, హోటల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులపై ఆసక్తి చూపాయి. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో కొత్త ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. సీఎం కార్యాలయ వర్గాలు తెలిపిన ప్రకారం త్వరలో దుబాయ్ వ్యాపార బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుందని తెలుస్తోంది. అమరావతిలో విద్యారంగం అభివృద్ధికి పెద్ద ఊతం లభించింది. దుబాయ్ ఆధారంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపార సంస్థ శివాభా గ్రూప్ అమరావతిలో అత్యాధునిక లైబ్రరీ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఈ లైబ్రరీలో ప్రపంచ స్థాయి సదుపాయాలు, డిజిటల్ లైట్నింగ్ సెంటర్లు, విద్యార్థుల కోసం అత్యాధునిక రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని విద్యా, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. ఈ లైబ్రరీ నిర్మాణం రాష్ట్రానికి గొప్ప ఆస్తి అవుతుంది. శివాభా గ్రూప్ చూపిన సహకారం ప్రశంసనీయమని అన్నారు. అమరావతి ప్రాజెక్టుల పునర్ప్రారంభంపై ఆయన దృష్టి సాధించినట్లు సమాచారం. నిర్మాణాలు వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు ఆదేశాలు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాల పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. విదేశీ కంపెనీల సహకారంతో కొత్త నిర్మాణం పథకాలు అమలు చేయాలని అన్నారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వివరించారు. విదేశీ పెట్టుబడులు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా యువతకు ఐటీ, నిర్మాణ, పర్యాటక రంగాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి యువకుడికి ఉపాధి ఇవ్వడమే మా ధ్యేయం. పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. శివాభా గ్రూప్ చైర్మన్ రమేష్ శివాభా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి పట్ల మాకు విశ్వాసం ఉంది. ఈ రాష్ట్రం భవిష్యత్తులో విద్యా కేంద్రంగా నిలుస్తుంది. అందుకే ఈ 100 కోట్ల విరాళం ఇవ్వడం గర్వంగా ఉందని అన్నారు. దుబాయ్ వ్యాపార సంస్థలతో మరో విడత చర్చలు వచ్చే నెలలో జరగనున్నాయి. పెట్టుబడులపై అధికారిక ఒప్పందాలు సంతకం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ఏపీ 2025 పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఆకర్షించనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మరో ముందడుగు పడింది. దుబాయ్ కంపెనీలతో పెట్టుబడి చర్చలు సానుకూలంగా సాగుతుండగా అమరావతిలో లైబ్రరీ నిర్మాణానికి 100 కోట్ల విరాళం రాష్ట్రానికి శుభసూచిక.
ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సమిష్టి అభివృద్ధికి లోకేష్ పిలుపు. ఆక్వా రంగంలో నైపుణ్య సహకారంపై విస్తృత చర్చ. ఎస్ఈసి విశ్వవిద్యాలయానికి లోకేష్ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వవిద్యాలయాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆక్వా రంగంలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక మార్పిడి అంశాలపై ఎస్ఈసి యూనివర్సిటీ ప్రతినిధులతో లోకేష్ విస్తృతంగా చర్చించారు. విజయవాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఒకే లక్ష్యంతో పరస్పరం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి విశ్వవిద్యాలయం ఒకరికొకరు మద్దతుగా ఉంటేనే విద్యా నాణ్యత పెరుగుతుందని అన్నారు. లోకేష్ మాట్లాడుతూ, విద్యారంగం అభివృద్ధి అంటే రాష్ట్ర అభివృద్ధి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే కార్యక్రమాలు అన్ని యూనివర్సిటీలు కలిసి చేపట్టాలని పేర్కొన్నారు. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయి. ఈ రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం పెంపు కోసం విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్థాపించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఎస్ఈసి విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగం, పరిశ్రమలు, రైతులు అందరూ ఒకే వేదికపై కలిసి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని అన్నారు. అతను ఇంకా చెప్పినది, ఆక్వా రంగంలో ఉన్న ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్, పరిశ్రమల అనుభవం అందించేందుకు ప్రత్యేక భాగస్వామ్య పథకాలు సిద్ధం చేస్తున్నామన్నారు. పుస్తకాల జ్ఞానం మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అనుభవం కూడా అవసరం. విద్యార్థులు పరిశ్రమలకు అనుసంధానం కావాలని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని ఆయన తెలిపారు. ఆక్వా, బయోటెక్నాలజీ, ఐటీ రంగాల్లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. అదేవిధంగా పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడం, పరిశ్రమలకు వినియోగించడం లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. ఆక్వా రంగంలో విశ్వవిద్యాలయాల పరిశోధనలు రైతులకు ఉపయోగపడేలా ఉండాలని లోకేష్ అన్నారు. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ఒకే వేదికపై సమావేశమై సంయుక్త ప్రాజెక్టులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఈసి యూనివర్సిటీ ప్రతినిధులు, మేము రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పరిశోధన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ చేయగల సామర్థ్యం కలవారు. వారికి సరైన మార్గదర్శనం, అవకాశాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర అభివృద్ధి అంటే విద్యా అభివృద్ధి అని లోకేష్ అన్నారు. రాబోయే నెలలో విశ్వవిద్యాలయాల మధ్య సహకారం కోసం ప్రత్యేక ఒప్పందం కుదుర్చనున్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్య కేంద్రాలు, ల్యాబ్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లోకేష్ తెలిపిన ప్రకారం విద్యార్థులకు ఆన్లైన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అవకాశాలు కల్పించనున్నారు. విద్యారంగంలో సమిష్టి కృషి అవసరమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆక్వా రంగంలో నైపుణ్యాభివృద్ధికి ఎస్ఈసి విశ్వవిద్యాలయ సహకారం రాష్ట్రానికి మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రెండేళ్లలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఆధునిక పరికరాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రి కొత్త భవనం ఆధునిక వైద్య పరికరాలకు అనుగుణంగా ఉండాలని కూడా సూచించారు. హైదరాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పరిస్థితి, కొత్త భవనం నిర్మాణ పనులు పురోగతిపై ఆయన అధికారుల నుండి నివేదికలు తీసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి తెలంగాణకు గర్వకారణం. ప్రజల ఆరోగ్య సేవలకు ఈ ఆసుపత్రి పెద్ద ఆధారం. కాబట్టి కొత్త భవనం అన్ని సౌకర్యాలతో, ఆధునిక పరికరాలతో నిర్మించాలని అన్నారు. 2 సంవత్సరాల లోపు కొత్త భవనం పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలన్నారు. పనుల్లో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రతి నెల పురోగతి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్మాణం వేగంగా సాగాలి. నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి భవనం కొత్తగా నిర్మించడమే కాకుండా అందులో ఆధునిక పరికరాలు ఉండాలి. రోగులకు తక్షణ వైద్యం అందించేందుకు అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, మల్టీ స్పెషాలిటీ వార్డులు, ఎమర్జెన్సీ సెంటర్లు వంటి విభాగాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు, ఇంజనీర్లు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వైద్యులు కొత్త భవనం రూపకల్పనపై కొత్త సూచనలు చేశారు. అధికారులు సీఎం ముందుంచిన గడువులోపే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ పాత ఉస్మానియా భవనం చారిత్రక వారసత్వమని గుర్తు చేశారు. ఆ భవనం అందాన్ని కాపాడాలి, దాన్ని పర్యాటక ఆకర్షణగా మార్చే అవకాశం పరిశీలించాలని అన్నారు. పాత భవనాన్ని నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి తెలంగాణలో ప్రతి సాధారణ మనిషికి ఆశ్రయం. పేద ప్రజలకు ఇక్కడకు చికిత్స కోసం వస్తారు. వారికి మంచి సేవలు అందించేలా కొత్త భవనం ఉండాలని అన్నారు. ఆయన పేర్కొన్నారు. ప్రతి విభాగంలో వైద్య సిబ్బంది, నర్సులు, పరికరాలు సమృద్ధిగా ఉండాలి. వైద్య సేవల్లో ఎక్కడా లోపం ఉండకూడదు. ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించింది. మరిన్ని నిధులు అవసరమైతే వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. ప్రాజెక్టు పనులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి 2 వారాలకోసారి నివేదికను సీఎం కార్యాలయానికి పంపనుంది. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణం వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 2 సంవత్సరాల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో రవాణా చెక్పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం. సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా చెక్పోస్టులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. సిబ్బందిని ఇతర బాధ్యతలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పరిపాలనా సౌకర్యం, పారదర్శకత దృష్ట్యా తీసుకుంది. రవాణా శాఖకు చెందిన చెక్ పోస్టులు చాలా చోట్ల రద్దీ, ఆలస్యం, అవినీతి వంటి సమస్యలకు కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులను దశల వారీగా ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ అధికారులతో మాట్లాడారు. చెక్ పోస్టుల పనితీరు, ఆదాయ సమస్యలు, వాహనదారుల ఇబ్బందులు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ చాలా చెక్ పోస్టులు అవసరం లేని చోట్ల కొనసాగుతున్నాయి. వాహనదారులకు అవి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగా కొత్త విధానం రూపొందించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో పారదర్శకత, సాంకేతిక వినియోగం ప్రధాన పాత్ర పోషించాలి. చెక్ పోస్టులు ఉండడం వల్ల ప్రయాణికులకు సమయం నష్టం, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని తొలగించి ఆ స్థానంలో ఆధునిక డిజిటల్ సిస్టంలు అమలు చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని ఇతర ముఖ్యమైన పనులకు వినియోగించండి. వారిని ట్రాఫిక్ నియంత్రణ, వాహన భద్రత తనిఖీలు, రోడ్ల భద్రత, ప్రచార కార్యక్రమాలకు నియమించండి అని చెప్పారు. సిబ్బందికి కొత్త విధానాలపై శిక్షణ ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రభుత్వం కొత్త ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాహనాల తనిఖీ, పన్ను చెల్లింపులు, ట్రాన్స్పోర్ట్ డేటా అన్ని డిజిటల్ విధానంలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సాంకేతిక మార్పులు రావడంతో అవినీతి తగ్గి వాహనదారులకు సౌకర్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రోడ్డు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వాహన తనిఖీలు అవసరం అయితే వాటిని రహదారుల పక్కన కాకుండా ప్రత్యేక కేంద్రాల్లో చేయాలి. ప్రజలకు ఇబ్బందులు రాకూడదు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అన్నారు. చెక్ పోస్టుల ద్వారా జరిగే వసూళ్లు డిజిటల్ సిస్టమ్ ద్వారా నేరుగా ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. పన్ను వసూల్లో పారదర్శకత కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. ఇకపై రహదారులపై వసూళ్లు మానవ తప్పిదం లేకుండా ఉండాలి అని సీఎం స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారులు చెక్ పోస్టులు ఎత్తివేతతో వాహనదారులకు సమయం ఆదా అవుతుంది. రాష్ట్ర సరిహద్దులు దాటే సరుకు రవాణా వేగంగా జరగనుంది. అంతర్రాష్ట్ర రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ప్రభుత్వం స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభిస్తోంది. వాహనాల వివరాలు, పన్నులు, ట్రాకింగ్ బిల్లులు అన్ని ఆన్లైన్లో లభిస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడికి సౌకర్యం కలిగించే స్మార్ట్ తెలంగాణను నిర్మించడమే మా లక్ష్యం. ప్రభుత్వం వచ్చే 3 నెలల్లో అన్ని చెక్ పోస్టులను దశల వారీగా మూసివేయనుంది. మొదట పెద్ద హైవేలపై ఉన్న చెక్ పోస్టులను తొలగించి తర్వాత చిన్న మార్గాలపై ఉన్న వాటిని రద్దు చేయనున్నారు. వాహన భద్రత తనిఖీల కోసం ప్రత్యేక కేంద్రాలు జిల్లా వారీగా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రవాణా చెక్ పోస్టుల ఎత్తివేతతో పెద్ద మార్పు దిశగా అడుగు వేసింది. ప్రజలకు సౌకర్యం, వ్యవస్థలో పారదర్శకత, సాంకేతిక అభివృద్ధి ఇవే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రేపటి తెలంగాణ మంత్రివర్గ భేటీపై తీవ్ర ఉత్కంఠ. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. రేపు జరగనున్న తెలంగాణ మంత్రివర్గ భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం రాజకీయంగా కీలకమైందని భావిస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గం రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుమారు 3 గంటల పాటు చర్చలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశం మంత్రివర్గంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల బీసీ సంఘాలు నేతలు ప్రభుత్వాన్ని కలిసి రిజర్వేషన్ శాతం పెంచాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్ శాతంపై పునర్సమీక్ష అవసరమని అధికారులు సూచించారు. రేపటి భేటీలో ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. రిజర్వేషన్ అంశం క్లియర్ అయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు సాధించేందుకు వ్యూహాచరణ చేస్తోంది. ఇందుకే రేపటి మంత్రివర్గ భేటీ రాజకీయ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా చర్చ జరగనుంది. న్యాయశాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంబంధిత వివరాలు మంత్రివర్గానికి సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చట్టపరంగా బలంగా ఉండాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన పబ్లిక్ మీటింగ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కులు కాపాడడంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడమే మా ధ్యేయమని చెప్పారు. ఈ వ్యాఖ్యతోనే రేపటి మంత్రివర్గ సమావేశంపై ప్రజలలో ఆసక్తి మరింత పెరిగింది. రేపటి సమావేశంలో తీసుకునే నిర్ణయం రాష్ట్రానికి రాజకీయాలపై ప్రభావం చూపనుంది. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చితే వచ్చే ఎన్నికల్లో వారికి బలమైన మద్దతు లభించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రతిపక్షాలు కూడా రేపటి నిర్ణయం కోసం ఆసక్తిగా గమనిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రేపటి మంత్రివర్గ భేటీ తెలంగాణ రాజకీయాలకు కీలకం కానుంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయ దశను నిర్ణయించే అవకాశం ఉంది.